మనకు ఎప్పుడైతే సర్వలోకాల సృష్టికర్త ఎవరి ఆజ్ఞనైతే ప్రతిరోజు సూర్యుడు పాలిస్తున్నాడో, ఎవరి ఆజ్ఞనైతే పాలిస్తూ చంద్రుడు ఉన్నాడో, ఎవరి ఆజ్ఞనైతే పాలిస్తూ అగ్ని రగులుతుందో, ఎవరి ఆజ్ఞనైతే పాలిస్తూ గాలి వీస్తుందో, ఎవరి ఆజ్ఞని పాలిస్తూ సముద్రాలు ప్రయాణం చేస్తున్నాయో, ఎవరి ఆజ్ఞని పరిపాలిస్తూ ఈ అండపిండ బ్రహ్మాండాలు ఈ విశ్వము ప్రయాణం చేస్తుందో, అటువంటి శక్తిమంతుడైన అల్లాను ఈ తుచ్చపు మానవుడు రేతస్సు బిందువు ద్వారా మట్టితో పుట్టించబడిన ఈ మట్టి బొమ్మ ఎంత గర్వంగా అల్లా ఆజ్ఞని తిరస్కరిస్తున్నాడు. చూడండి ఎంత ధైర్యం వాడికి. అల్లా అంటున్నాడు, అంతుం అషద్దు ఖల్కన్ అమిస్సమా బనాహ. మానవుడా, నిన్ను పుట్టించడం నాకు కష్టమా? ఈ సృష్టిని ఈ ఆకాశాన్ని పుట్టించడం నాకు కష్టమా? ఏది కష్టం కాదు. ఆకాశాలనేవే అల్లా యొక్క ఆజ్ఞను పాటిస్తున్నాయి. కాబట్టి ఒక్క అల్లాను ఆజ్ఞను తిరస్కరించి ఒక ఫరజ్ను మాత్రం వదిలిపెట్టాలంటే మనకు ఎంత ధైర్యం ఉండాలి ఒకసారి ఆలోచించుకోండి. సరే, ముందుకు వెళ్దాం.